రాత్రి ఈ ల్యాడర్ ఇక్కడే నేను చూశానే. ఓ, అయితే ఈ ల్యాడర్ వెంటే సత్య దిగెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ సత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏం చెప్పుకుంటాం? ఏంటి పని ఆలోచిస్తున్నావు? కాసేపు ఆగితే బామ్మ వాళ్ళు త్రిపుర ఎక్కడ అని సత్య గురించి అడుగుతారు. గాయత్రి అనంతులు కూడా వచ్చి సత్య గురించి వెతికే లోపు మనం వెళ్లి సత్యం తీసుకొద్దాం. అవును, పదండి, సత్య ఊరే వెళ్దాం. వెళ్ళి త్వరగా సత్యం తీసుకొద్దాం. నువ్వేంట్రా రాళ్ళు తీసేది? నాకు చేతులు లేవా? మేము తీసుకోలేవా? రాయి మీద చేయి పెడితే తర్వాత మీ పుచ్చలు లేచిపోతాయి. రేయ్, ఎదురా మీ అక్క? హలో 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 హలో. నా తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే మీరిక చూసుకోవడానికి ఆ చెయ్యి ఉండదు. ఏ సత్య, మర్యాదగా మాతో వస్తావా లేదా? రాను. ఏం చేస్తారు మీరు? నువ్వు రానంటావేంటి? నువ్వు రాకపోతే నీకే నష్టం. నాకు నష్టమా? మా అక్క పెళ్లికి డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చి నాటకం ఆడాను. ఇప్పుడు మా అక్క పెళ్లి అయిపోయింది. ఇంకా నేనెందుకు మీ దగ్గరికి రావాలి? ఆ త్రిపురలా నేనెందుకు నాటకం ఆడాలి? ఇదిగో మీ తమ్ముడు ఉన్నాడుగా, మీ తమ్ముడిని బాగా చదివించవా? మా తమ్ముడిని ఫస్ట్ క్లాస్ గా చదివిస్తా. మా ఊళ్ళో నేను రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులు చాలు దానికి. మీ దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్న తాగుడికి రోజుకు 100 రూపాయలైతే చాలు. అవి నేను సంపాదించగలను. ఇక నేను సిటీకి వచ్చి మీరు చేయమన్నట్టు చేసే అవసరం నాకు లేదు. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్తే మీకే మంచిది. లేకపోతే తర్వాత మీరే బాధపడతారు. సత్య, చేసిన దొంగతనం గురించి మర్చిపోయావా? సత్య, ఒకసారి చూడు. ఇదిగో, నువ్వు దొంగతనం చేసినట్టు ప్రూఫ్. ఇది తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇక నీకు జైల్లో చిప్పకూడు తప్పదు. జైల్లో చెప్పకూడదు తినటానికి రెడీనా? చెప్పు. ఆ వీడియో చూస్తే మినిమం 2-3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేస్తారు. నీకింకా ఆప్షనే లేదు. మర్యాదగా మాతో పాటు వచ్చి ఇంకొన్ని రోజులు త్రిపురలాగా యాక్ట్ చేయాల్సిందే. అయితే నేను జైలుకు వెళ్తానా? నన్ను జైలుకు పంపిస్తారా? మేము చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. సరే, మీరు నన్ను జైలుకి పంపిస్తానంటున్నారు కదా. మీరు అలా పోలీస్ స్టేషన్కి వెళ్లే లోపే నేను సిటీలో బామ్మగారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకుంటావా? లేదు, నేను కూడా ఒక వీడియో చూపిస్తాను. ఏం వీడియో అది? మీరే చూడండి.
చూసారా ఆ? సరిగ్గానే చూసారా లేదా మళ్ళీ ఇంకోసారి ప్లే చేయాలా? వద్దులేమ్మా, వద్దులే. ఈ వీడియో బామ్మగారికి చూపిస్తే ఏమవుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ, మళ్ళా, ఆ తర్వాత నన్ను ఎలా తీసుకొచ్చారు, నేను ఎవరినో అన్ని ప్రూఫ్లతో సహా నిరూపిస్తాను. మీరు కొంత్రి అయితే నేను దినకొంత్రి. ఆ, మీరు తాడిని తన్నితే నేను మీ తలని తంతాను. ఈ సత్యని బెదిరించడం, భయపెట్టడం ఎవ్వరి తరం కాదు. మీరందరూ ఇక్కడి నుంచి మర్యాదగా వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళకపోతే నేను చెప్పిందంతా చేస్తాను. ఆ తర్వాత మీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకోండి.